హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదైతే వీడియో మకర సంక్రాంతి రోజు నేను షూట్ చేసుకున్న వీడియో. అసలు సంక్రాంతి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వారికైతే ఇది చాలా పెద్ద పండగని చెప్పుకోవచ్చు. ఈ పండగకి ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి తన స్వగ్రామాలకైతే వచ్చేసి బంధుమిత్రులతో స్నేహితులతో అందరితో కలిసి చక్కగా ఈ సంక్రాంతి పండుగనైతే జరుపుకుంటారు. ఇంత ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ గురించి నాకు నేను తెలుసుకున్న కొన్ని విషయాలనైతే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని లేదా సూర్యుని సంక్రమణాన్నే సంక్రాంతి అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఆ పదానికి ఈ రెండు మనము అర్థాలుగా అయితే చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకు 12 రాసులైతే ఉన్నాయి కదా. ఆ 12 రాసులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో అయితే మనకు మొత్తము 12 సంక్రాంతులైతే వస్తాయి. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ సంక్రాంతిని ఆ రాశి పేరుతో అయితే పిలుస్తారు. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సంక్రాంతిని మనందరం కూడా మకర సంక్రాంతిగా అయితే జరుపుకుంటాము. మనకు 12 సూర్య సంక్రమణాలు ఉన్నప్పుడు మనం ఈ మకర సంక్రాంతిని ఎందుకు ప్రత్యేకంగా జరుపుకుంటాము అంటే మనకు ముందు ఉత్తరాయణం అలాగే దక్షిణాయనం గురించి అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మనకు ఒక రోజు గడవాలంటే ఒక రాత్రి అలాగే ఒక పగలు కలిపితే మనకు ఒక రోజు అవుతుంది. అదే దేవతలకు ఒక రోజు గడవాలంటే ఒక సంవత్సర కాలం పడుతుందట. అంటే 6 నెలలు పగలు అలాగే 6 నెలలు రాత్రిగా ఉంటుందట. ఈ పగలు వచ్చే 6 నెలలను ఉత్తరాయణమని, తర్వాత వచ్చే 6 నెలలు రాత్రిగా ఉంటాయి. దానినే దక్షిణాయనంగా అయితే పిలుస్తారట. కాబట్టి సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించి ఈ మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దేవతలకు పగలనేది స్టార్ట్ అవుతుంది. దేవతలు మెలకువగా ఉండే సమయం కాబట్టి ఈ మకర సంక్రమణాన్ని మనమందరం కూడా సంక్రాంతి పండుగగా విశేషంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరం కూడా చాలా చక్కగా అయితే జరుపుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఈ మకర సంక్రాంతి నుండి వచ్చే 6 నెలల కాలం అనేది పూజలు, శారీరక పరిశ్రమలకు, అదేవిధంగా సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలమట. మహాభారత యుద్ధ సమయంలో మహానుభావుడు భీష్ముడు బాణాల శయ్యపై పడుకొని ఉత్తరాయణ కాలం వచ్చే వరకు కూడా ఎదురు చూసి ఆ తరువాత ఉత్తరాయణం రాగానే తనైతే మరణించాడట. ఎందుకంటే ఈ ఉత్తరాయణం అంటే దేవతలందరికీ కూడా పగలనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి భీష్ముడు ఆ ఉత్తరాయణం వరకు వేచి ఉండి ఆ తరువాత మరణించడం అయితే జరుగుతుంది. ఇక సంక్రాంతి పండగ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలైతే ఈ పండుగను 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, వేడుకగా అయితే చేసుకుంటాము. మొదటి రోజు భోగి పండుగ, అలాగే 2వ రోజు మకర సంక్రాంతిగాను, అలాగే 3వ రోజు కనుమ సంక్రాంతిగాను జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాలలో 4వ రోజును ముక్కనుమగా కూడా అయితే జరుపుకుంటారట. ఈ 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదట వచ్చేది భోగి పండుగ. భోగి పండుగ అంటే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే ముందు రోజును భోగి పండుగగా మనందరం కూడా జరుపుకుంటాము. ఈరోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలైతే వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో అయితే వేసి భోగి మంటనైతే వేసుకుంటాము. దీని ఆంతర్యం ఏంటంటే మనలోని చెడు గుణాలను, బద్ధకాన్ని ఆ భోగి మంటల్లో దగ్ధం చేయడం అని
ఇక రేపటి నుంచి సూర్యుడు ఎలాగైతే కొత్త కాంతితో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడో మనము కూడా మనలోని చెడు గుణాలన్నింటినీ కూడా వదిలేసి ఒక కొత్త ఉత్సాహంతో కొత్త ఆశలతో మనము కూడా మన జీవితంలో మార్పును తీసుకొని వస్తూ ముందుకు సాగాలన్నదే ఈ భోగి పండుగ యొక్క ఆంతర్యం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ భోగి పండుగ రోజు పిల్లలకు భోగిపళ్ళు అయితే పోస్తారు. ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే భోగిపండ్లు అంటే మనకు రేగిపళ్ళు. వీటినైతే సంస్కృతంలో ఆర్క ఫలం అని పిలుస్తారట. ఆర్క అంటే సూర్యుడు అని అర్థం. అందుకే ఈ పండ్లు పిల్లలపై పోయటం వలన వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు శక్తి వారి తలపై ప్రవహించి వారు మేధావులుగా మారాలని ఆంతర్యంతో ఈ భోగి పళ్ళను పిల్లలకు అయితే పోస్తారు. అలాగే దిష్టి కూడా పోతుందని కొందరి నమ్మకం. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఇదే నిండు పండుగగా మనమందరం కూడా జరుపుకుంటాము. అంటే ఈరోజు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. అంటే దేవతలకు రాత్రి ముగిసి పగలు అనేది ప్రారంభమైతే అవుతుంది. ఈరోజు కుటుంబం అంతా తెల్లవారుజాము నిద్ర లేచి స్నానాలైతే ఆచరించి కొత్త బట్టలు ధరిస్తారు. అదేవిధంగా ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులు కూడా వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి చాలా అట్టహాసంగా అయితే ఈ రోజును జరుపుతారు. పాలు పొంగించి పొంగలి చేసి అనేక రకాల పిండి వంటలు స్వీట్లు చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజ అయితే చేసుకుంటారు. ఈ పండుగలో మనం పాటించే ప్రతి సాంప్రదాయం వెనుక కూడా ఒక మంచి కారణం అయితే ఉంటుంది. ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు వేయడం వెనుక కూడా ఒక మంచి ఉద్దేశం అయితే ఉంది. ఈ ముగ్గును మనము ముగ్గు పిండితో కాకుండా బియ్య పిండితో వేయాలట. అంటే దీనికి అర్థం ఏమంటే మనం వేసే ఆ బియ్య పిండి చీమలు అలాగే పక్షులకు ఎన్నో రకాల జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా వేయడం వల్ల మనం దాని వలన కూడా మనకొక పుణ్యం అనేది దక్కుతుంది. కాబట్టి ఈ విధంగానే ముగ్గు పిండితోనే ముగ్గులు వేయడానికి ట్రై చేయాలి. నేనైతే గనక బియ్య పిండితోనే మొత్తం 3 రోజులు ముగ్గులనైతే వేసుకున్నాను. ఇక మూడవ రోజు కనుమ పండుగ. ఈ కనుమ పండుగనైతే ఈరోజు ప్రత్యేకంగా గోపూజలు అయితే చేస్తారు. ఈ సంక్రాంతి పండుగనైతే మామూలుగా ఇది రైతుల పండుగ అని అయితే చెప్తారు. ఎందుకంటే ఈ పండగ సమయానికి రైతులకు పండిస్తున్న పంట అంతా కూడా చేతికైతే వచ్చి ఉంటుందట. అందుకనే ఇది రైతుల పండగగా అయితే చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే ఆ పాడి పశువులను ఈ పండుగ రోజు ప్రత్యేకంగా అలంకరించుకొని వాటిని పూజిస్తారు. ఈ కనుమ పండుగ రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా రకాలైన నాన్ వెజ్ వంటకాలు అయితే చేసుకొని అందులోనికి అలసంద వడలు అనేటివి చేయడం ఈ కనుమ పండుగ రోజు స్పెషల్గా అయితే చేస్తారు. ఈ సంక్రాంతి పండుగలో మరొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హరిదాసులు నెత్తి మీద కుండను పెట్టుకొని చక్కగా ఇంటింటికి అయితే తిరుగుతూ అందరి దగ్గర ధాన్యాన్ని సేకరిస్తూ ఉంటారు. ఆ హరిదాసు నెత్తి మీద ఉన్న ఆ పాత్రను అక్షయ పాత్ర అని అయితే అంటారట. అలాగే ఆ హరిదాసును సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారంట. కాబట్టి ఈ పండగ రోజు మనం హరిదాసుకు వేసే దానము మన పాపాలన్నింటినీ కూడా వదిలేయడం అని ఒక ఆంతర్యం. ఈ సంక్రాంతి రోజు గంగిరెద్దుల వారు కూడా ఇంటింటికి కూడా సన్నాయి ఊదుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఎద్దు అంటే శివుని యొక్క వాహనం నంది. కాబట్టి ఇలా ఈ గంగిరెద్దు మన ఇంటికి రావడాన్ని స్వయంగా ఆ నందీశ్వరుడే మన ఇంటి ముందుకు వచ్చాడని భావించి పూజలు చేసి ఆ గంగిరెద్దు దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటారు.
ఇక మేమైతే ఈ మకర సంక్రాంతిని మా సైడు దీన్ని ప్రత్యేకంగా ఈరోజు దోశలైతే వేస్తాము. దీన్ని మేము దోశల పండగ అని కూడా వాడుకగా పిలుస్తుంటాము. మనమైతే నార్మల్గా దోశలు వేసుకుంటూ ఉంటాము కదా, కానీ ఈరోజు ఈ పండగ రోజు వేసే దోశలు ఆ టేస్టు వేరేగా ఉంటాయండి. చాలా మంచి టేస్ట్గా ఈ దోశల టేస్టే వేరు. ఇందులోనకైతే మా సైడు భోగి రోజే గుమ్మడికాయనైతే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత ఆ గడప మీద గుమ్మడికాయనైతే పగలగొట్టి ఆ ముక్కలనైతే నీట్గా శుభ్రం చేసుకొని ఉంచుకొని మకర సంక్రాంతి రోజు దోశలు వేసి అలాగే అందులోనికి ఈ గుమ్మడికాయ అలాగే బెల్లంతో హల్వానైతే ప్రిపేర్ చేస్తారు. ఈ దోశ గుమ్మడికాయని దేవుడికైతే నైవేద్యంగా పెట్టి పూజనైతే చేసుకుంటాము. ఈ సంక్రాంతి పండుగను వేరువేరు ప్రాంతాలలో వేరువేరు సాంప్రదాయాలను అయితే పాటిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఈ సంక్రాంతి రోజు పెద్దలకి అంటే చనిపోయిన వారికి కొత్త బట్టలను పెట్టి అలాగే వారికి ఇష్టమైన పిండి వంటలను కూడా చేసి వారికైతే పూజనైతే చేస్తారట. అందుకే ఈ సంక్రాంతి పండుగను వాళ్ళు పెద్దల పండగ అని కూడా పిలుచుకుంటారట. మేమైతే ఈసారి ఊరికైతే వెళ్ళలేకపోయాము. ఇక్కడే ఢిల్లీలోనే చక్కగా నేను ఈ సంక్రాంతి పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ గుమ్మడికాయ హల్వానైతే ప్రిపేర్ చేశాను. గ్యాస్ పొయ్యినైతే చక్కగా శుభ్రం చేసుకొని దానికి కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి అలాగే అగ్నిదేవునికి ఒక నమస్కారం చేసుకొని మొదట వేసిన దోశను నేను దేవుడికైతే సమర్పించాలని ఆ 2 దోశలైతే వేసి అందులోకి ఈ గుమ్మడికాయ హల్వానైతే పెట్టి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టుకోవడానికి సిద్ధమైతే చేసుకున్నాను. ఇకపోతే ఈ సంక్రాంతి అంటేనే కోడి పందాలు చాలా చక్కగా నిర్వహిస్తారు. ఈ కోడి పందాలు నిర్వహించడం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా ఉండేది. ఇది వినోదాన్ని కోసమని ఈ కోడి పందాలను నిర్వహించేవారు. కానీ పల్నాడు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ ఫలితాన్ని అనేది ఈ కోడి పందాలు నిర్వహించి వాటి ద్వారా అయితే ఫలితాన్ని నిర్ణయించారట. అప్పటి నుంచి కూడా ఈ కోడి పందాలను నిర్వహించడం అనేది ఆనవాయితీగా అయితే వస్తుంది. ఈ కోడి పందాలు చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో వీటిని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ సంక్రాంతి పండగ రోజైతే ఈ కోడి పందాలు మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి కోడి పందాల కోసమైతే కోడి పుంజుల్ని ముందు నుంచే వాటికి మంచి ఆహారము అలాగే మంచిగా అన్నీ ప్రాక్టీస్ చేయిస్తూ వీటినైతే సంక్రాంతి కోడి పందాల కోసమైతే చక్కగా వాటిని సిద్ధం చేస్తారు. వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఈ సంక్రాంతి సంబరాలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడైతే మా ఊరిలో ఈ సంక్రాంతి పండుగ రోజు మేము మకర సంక్రాంతి రోజు అయితే మేము చక్కగా చెట్లకి ఉయ్యాలైతే వేసుకొని చక్కగా ఊగే వాళ్ళము. ఆ తర్వాత కనుమ రోజైతే పల్లెల్లో అందరం కూడా ఒక చోట చేరి పిల్లలు పెద్దలు అందరం ఒక చోట చేరి కళ్ళ గంతలు ఆట అలాగే టెంకాయలు విసిరే ఆట ఆడేవాళ్ళము. అందరం కలిసి చక్కగా ఎంతో సంతోషంగా ఈ సంక్రాంతి పండుగనైతే చక్కగా మేమైతే జరుపుకునే వాళ్ళము. ఈ సంక్రాంతి పండుగ కోసమైతే ప్రత్యేకమైన కొన్ని పిండి వంటలను అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వాటిల్లో మెయిన్గా అత్తిరాసలు అలాగే సకినాలు జంతికలు కారపు చుట్లు ఇలా చాలా రకాలైన పిండి వంటలను అయితే ప్రిపేర్ చేసుకొని బంధుమిత్రులతో స్నేహితులతో అందరితో కలిసి చక్కగా ఈ సంక్రాంతి పండుగను చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం అయితే నేను సంక్రాంతి పండగకి ఊరైతే వెళ్ళలేకపోయాం కాబట్టి చక్కగా ఇక్కడే మేము సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము. భోగి పండుగ రోజైతే తెల్లవారుజామునే లేచి నేను తలస్నానం చేసి భోగి మంటనైతే వెలిగించాము. చక్కగా భోగి మంటలో పిల్లల చేత అలాగే మా వారి చేత కూడా నువ్వులు అలాగే కర్పూరముతో ఆ భోగి మంటలో అయితే వేయించాను. అలా వేయడం వల్ల చాలా మంచిదని విన్నాను. అదనైతే నేను పాటించాను. ఇక భోగి మంట అయిపోయాక ఆ భోగి మంట పైనే పిల్లలకైతే నీళ్లు కాంచి వాటితోనే పిల్లలకి స్నానం అయితే చేయించాను.
నెక్స్ట్ మకర సంక్రాంతి రోజు అయితే తెల్లవారుజామునే లేచి బియ్యం పిండితో చక్కగా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసుకొని ఆ తర్వాత స్నానం అవన్నీ చేసుకొని రెడీ అయ్యి ఫస్ట్ దోశలు అయితే వేసి అందులోనికి గుమ్మడికాయ హల్వాను కూడా చేసి దేవుడికైతే నేను దోశ అలాగే గుమ్మడికాయ హల్వా నెయ్యి వేసి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టి మేమైతే చక్కగా పూజనైతే చేసుకున్నాము. సూర్యుడు మకర రాశిలోకి ఒక కొత్త తేజస్సుతో కొత్త కిరణాలతో ప్రవేశించి దేవతలకు సూర్యోదయాన్ని కలిగించాడు. మనము కూడా ఒక కొత్త ఉత్తేజంతో కొత్త ఆశలతో జీవితంలో ముందుకు సాగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మూడవ రోజు కనుమ పండుగ రోజు కూడా నేను చక్కగా ఇంటి ముందు అందమైన ముగ్గునైతే బియ్యపిండితో వేసుకున్నాను. తరువాత పాలు పొంగించి దేవుడికి నైవేద్యం కోసమని పొంగుబాల్ అన్నం అయితే చేశాను. అదే బెల్లం అన్నం అయితే ప్రిపేర్ అయితే చేశాను. నేను చేసిన ఈ బెల్లం అన్నాన్ని అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించి మార్నింగే అయితే దీపారాధన చేసేసి పూజ అయితే చేసుకున్నాము. పూజ అంతా ముగిసిపోయిన తర్వాత ఈరోజు కనుమ పండుగ కావడంతో నేను కొద్దిగా కలర్ రైసు చికెను అలాగే జొన్న వడలైతే చేసి మేము కుటుంబం అంతా కూడా చక్కగా అయితే ఈ కనుమ పండుగను ఎంజాయ్ చేశాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా సంక్రాంతి రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.